అంటే ఇప్పుడు హైదరాబాద్‌లో దాదాపు ఒక 100 మంది ఉంటారా? గోల్డ్ మ్యాన్‌లు? ఏమో అన్న నాకంత అయితే తెలీదు. మేము ఆ! ఎప్పుడైనా ఫంక్షన్‌లో ఎళ్ళినప్పుడే చూడడం తప్ప, ఆ! ఎంతమంది ఉంటారు అనేది నాకైతే అది లేదు. ఓకే. అంటే గోల్డ్ మ్యాన్ అనిపించుకోవాలన్న అది కూడా నాకు లేదు. మా అమ్మ కోరిక ప్రకారమే ఒకప్పుడు కూడా నేను గోల్డ్ ధరించేవాడిని. హ్మ్. చిన్న చిన్న ఆభరణాలు ధరించేవాడిని. హ్మ్. మా అమ్మగారు బతుకున్నప్పుడు 22లో చనిపోయారు మా అమ్మగారు. సారీ. ఆ! మీ వోళ్ళందరూ ఇంతమంది గోల్డ్ మ్యాన్స్ నువ్వు చిన్న ఫంక్షన్ చేస్తే ఇంతమంది గోల్డ్ యేసుకొనొస్తారు కదా! నువ్వు కూడా యేసుకోవచ్చు కదా! అని ఓకే. నన్ననేది. ఆమె చనిపోయిన తర్వాత 1 ఇయర్ డిప్రెషన్ నుంచి బయటికి రావడం తర్వాత, హ్మ్. సరేలే అని చెప్పి నేను కూడా ధరించడం జరిగింది. అండ్ షార్ట్ టైమ్‌లో పెద్ద ఐ మీన్ నంబర్ 1 అవును. గోల్డ్ మ్యాన్ అవును. అయిపోయినా. అవును. అవును. అది భరించుకోలేకపోయారు. ఓకే. ఓకే. దానివల్ల. ఏమొస్తదన్న గోల్డ్ మ్యాన్ అవ్వడం వల్ల ఏమన్నా అవార్డులు, గివార్డులు ఏమన్నా వస్తాయా? ఏ అట్లా ఏమన్నా? ఏం రావన్నా. ఆ! నేను చెప్పాను గదా! మా మమ్మీ విష్ ప్రకారం నేనేసుకున్నా. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అలా అయిపోయింది. జర మంచిగా పబ్లిక్‌లో అంటే మమ్మీ ఇట్లా రోల్డ్ గోల్డ్ ఏసుకోమని చెప్పిందా? లేదన్నా ఇది ఆ! రోల్డ్ గోల్డ్ గాదు. ఎవరు చెప్పారు రోల్డ్ గోల్డ్ ఇప్పుడు అని? ఇది అది 35 కిలో ఉంటది. ముప్పావు కిలో ఏముండదన్నా. అరే! ఆయన చెప్పిండు కదా! 750 గ్రాములు ఉంటదని అది. ఎవరు? మన టీవీ నైన్‌లో ఆ! మన గోల్డ్ టెస్ట్ చేసిన అతను చెప్పాడు హ్మ్. కదా! హ్మ్. 750 గ్రాములు ఉంటదని. 650 గ్రామ్స్ ఐ థింక్ సరే అనిండొచ్చు. ఆ! 650 గ్రాములు అయ్యుండొచ్చు. హ్మ్. అన్న 650 గ్రాములంటే పెద్దది కదా! అన్న మీకు ఇంకో విషయం మీరొకటి అర్థం కాట్లే. ఆ! ఇంత పెద్ద ఐటెమ్ ఉందనుకో, ఒక చిన్న మాట. ఆ! ఇంత పెద్ద ఐటెమ్‌ని చేపియాలంటే కిలోన్నర పడతది. ఈజీగా అదే అంటున్నా. కిలోన్నర ఆ! పడతది. అయితే ఇది ఎవరైతే చేసే వ్యక్తి ఉన్నాడు గదా! చేద్దాం పర్లేదు ఎంతైతే అంత గాని అని జెప్పి నేనన్నా. ఆయన ఏమన్నాడు, "అన్నా వద్దు అదంతా అంత రిస్క్ పని అదంతా చేయకన్నా. ఆ! ఇప్పుడు నీకు మంచి కళం గావాలి, మంచి డిజైన్ గావాలి, బంగారం దాంట్లో ఎయాలి. దానికి తగ్గట్టు నేను జేస్తా. ఎందుకు ఉట్టిగా 1,00,00,000, 1,50,00,000 పెట్టుకుంటావు? హ్మ్. అవసరం ఏముంది? ఆ! ఒక 25,00,000లో మంచిగా అయిపోతది. అవసరం లేదు. నువ్వు కిలో బంగారం యేసుకొని ఇట్లా ఉండాల్సిన అవసరం లేదు గదా! ఓకే. 20,00,000లో నీకు మంచిగా మంచిగా పకడ్బందీగా ఇప్పుడు టెంపుల్స్ ఉంటాయి. హ్మ్. హ్మ్. టెంపుల్స్ ధ్వజస్తంభాలుంటాయి. అవును. ధ్వజస్తంభాలు మొత్తం బంగారంతో ఉండవు. అంటే బంగారు రాగిని బంగారం రేకును తాపడం చేస్తారు ఆ! వాళ్ళు. అది బంగారమే. అవును. అది బంగారం పూత కాదది. పూత రేకు, గాదు. రేకు. రేకు. ఆ! అలాంటి రేకు తయారు జేసి ఇది చేసిందిది. అది పూత అంట కదన్నా అది. ఎవరు చెప్పారు పూతని? బంగారం గురించి ఎవరికైతే అవగాహన ఉండదో, బంగారం గురించి ఎవరికైతే తెలియదో వాళ్ళు జెప్పేదది. ఇప్పుడు వాళ్ళు ఆయన టెస్ట్ చేసి అదే చెప్పిండు కదా! వాడికేం తెలుసు వాడు వాళ్ళోడే ఆడు. అతను వాళ్ళ మనిషే ఆడు. టీవీ వాడికి నైన్ సరిగ్గా వాళ్ళు చెప్పడానికి తీసుకొచ్చినోళ్ళు కాదా? వస్తలేదా? కాదు. ఆ! కాదు. వాళ్ళ మనిషే ఆడు. ఓకే. అసలు ఆ లైవ్ జరిగేటప్పుడు గూడా మీకు అసలు అక్కడ అర్థం కావట్లేదా? ఇదంతా ఫిల్మ్ అని మీకు తెలియట్లేదా? హ్మ్. అది జేసేటప్పుడు ముగ్గురం కూర్చున్నాం ఆడ. ఆ యాంకర్ ఎలా ఉంది? యాంకర్ ఏం జేస్తుంది? అక్కడ ఓకే. ఫోకస్ ఎవరి మీదుంది? ఎవరిని లైట్ తీసుకుంటుంది? ఆ! ఫోకస్ మీ మీదనే. హ్మ్. ఆ చర్చ పెట్టిందే మీకోసం. అది అందరికి తెలిసిందే నా గదా! కోసం అయితే మీరు ఫస్టు ఐటీ దాడుల్లో దొరికారు గాబట్టి ఎందుకు నాకన్నా ముందు కొండ విజయ్ అన్న గారు దొరికారు. నా మీద గాదు దొరికారు. ఫోకసు. కానీ ఆయనది డూప్లికేట్ అని ఏం తేలలేదు గదా! ఎవరిది? ఇప్పుడు ఐటీ నాది గూడా దాడుల్లో తేలలేదు గదా! రైట్ అన్న. వాళ్ళు బయట చెప్పారుగా 3,00,000 దీని వర్త్ మొత్తం ఎవరు అని. చెప్పారు? వార్తలు బయటకొచ్చినాయి గదా! అది చెప్తున్నా గదా! నేను పుకార్లు అని. ఆహాహా! ఇంకా అది ప్రాసెసింగ్ ఇంకా అయితూనే ఉంది సామి. ఇంకా ఓకే. ఇంకా అయిపోలేదు. ఇప్పుడు మళ్ళీ నాకు సెకండ్ టైమ్ మళ్ళీ ఎప్పుడు రావాలో నాకు జెప్పారు. ఒక ఆ! ఆర్డర్ కాపీ ఇచ్చారు. నేనింకా వెళ్ళాలి. హ్మ్. వాళ్ళింకా ఏ పరీక్షలు కొంచెం వరకే చెక్ జేశారు. అది ఇంకా అవ్వనే లేదు. దాన్ని ఇంకా నేను ఫేస్ చేస్తూనే ఉన్నా. ఆపరేషన్ ఇంకా అయిపోనే లేదు. పేషెంట్ డెడ్ అని ప్రకటించేసారు. ఆ! ఆపరేషనే అవ్వలేదు. మరి ఓకే. ఏది గూడా ఇంకా అసలే గానే గాలేదింకా. హుహుహు. ఏది అవ్వకముందే ఇదంతా అదే ఇప్పుడు మళ్ళీ నేను మండే ఎళ్ళాలి. కాదన్నా పెద్ద వార్త గదా! మీ దగ్గర మొత్తం గోల్డ్ వర్తే 3,00,000 అనేది గదా వార్త అసలు. ఒక దాంట్లో 3,00,000, ఒక దాంట్లో 7,00,000, ఇంకో ఓకే. దాంట్లో 9,00,000, ఓకే. ఇంకో టీవీ షోలో 9 తులాలు. ఏందిది? ఓకే. ఎవరు అసలు అన్నా ఇన్‌కమ్ టాక్స్ అధికారులెవ్వరు గూడా వాట్ ఈస్ వాట్ అని బయట పెట్టరు. ఓకే. ఒక ఫస్ట్ థింగ్ హ్మ్. తెలివైనోడు ఎవడన్నా ఉంటే అది ఆలోచిస్తాడు. ఓకే. అది పుకారు అంతా ప్రీ ప్లాన్డ్‌గా అది వేస్ట్. హ్మ్. దాన్ని పట్టుకొని ఈ మీడియా వోళ్ళు కాపీ, పేస్ట్, కాపీ, పేస్ట్, కాపీ, పేస్ట్. ఓకే. ఇలా ఓకే. కాపీ చేయాలి, అది పేస్ట్ చేయాలి. కాపీ చేయాలి, పేస్ట్ చేయాలి. వేరే న్యూసులు లేనట్టు, ఓకే. వేరే ప్రాబ్లమ్స్ లేనట్టు, ఆ! గ్యాసు కొరత. ఆ! అవును. గ్యాసు కొరత. అవును. ఇరాన్, ఇజ్రాయెల్‌ది పెద్ద యుద్ధము. అవును. ఆడమ్మో! ఎప్పుడు బాంబ్ పడతదో అని చెప్పి వాడు భయపడుతున్నాడక్కడ. అవును. ఆ ఒక్క పూట అన్నం దొరికితే చాలని చెప్పి ఆడ ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ వదిలేసి
పనికిరాని ముచ్చట తీసుకొని కొన్ని బంగారం వేసుకొని నేను ఎవరైనా మోసం చేసినానా, బంగారం వేసుకొని ఎవరి దగ్గర నింపానా, బంగారం వేసుకొని ఏమైనా ప్లాట్లు ఏమన్నా నేను తిప్పానా, ఇది మీ దగ్గర పెట్టుకోనరా ఇది బంగారం అని నమ్మించి వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకున్నానా, లేదు, ఏమీ లేవు. ఇంకేంటి ప్రాబ్లం? సో ఎగ్జాక్ట్లీ ఐటీ వాళ్ళకి మధ్య మీ మధ్య ఏం జరిగింది చెప్పండి నాకు. ఐటీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కొన్ని నన్ను అడిగారు, కొన్నింటికి బిల్స్ చూపించాను. మీరు సడన్లీ వచ్చారు కదా, ఇంకా ఇంత సడన్లీ అన్నీ అంటే అవ్వని పని, టైం ఇవ్వండి అని అడిగాను. ఓకే అని చెప్పి వాళ్ళు ఒక డేట్ నాకు ఇచ్చారు. ఆ డేట్ ప్రకారంగా కొన్ని బ్యాంక్ ట్రాన్స్లేషన్లు ప్రాపర్టీకి సంబంధించి అది నాకు ఇల్లు లేదని చెప్పి క్రియేట్ చేశారు. చూతే నా కొడుకులు 3 లక్షలకి వాళ్ళు డిసైడ్ చేశారని చెప్పి అదే క్రియేట్ చేశారు. అసలు ఇవన్నీ నాకైతే అబ్బా ఇవన్నీ పోయి ఏదైతే ఏముంది నేనేందో నాకు తెలుసు. అయితే కొన్నిటికి సబ్మిట్ చేయడం జరిగింది, కొంచెం నాకు టైం ఇవ్వడం జరిగింది. ఆ టైం మళ్ళీ టైం ఇచ్చారు, ఆ టైం ప్రకారం అక్కడికి వెళ్ళాలి. నేను వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, కొన్ని బిల్స్ చూపెట్టాలి. అండ్ అప్పుడు అది జరిగిన తర్వాత కూడా వాళ్ళు బయట చెప్పరు. అది ఒకవేళ ఆ ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా వాట్ ఈజ్ వాట్ అని వాళ్ళు బయట పెట్టారు, చెప్పరు. ఐటీ వాళ్ళు చెప్పరు. వీళ్ళెంతకు వీళ్ళే చెప్పేసుకున్నారు, వీళ్ళెంతకు వీళ్ళే రాసేసుకున్నారు. సరే, ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఏం జరిగింది అసలు? యాక్చువల్గా మీ దగ్గరికి ఎందుకు వచ్చారు వాళ్ళు? ఎందుకంటే ఎంతో మంది గోల్డ్ మ్యాన్ ఉంటారు కదా, ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఆయన పట్టుకున్నారు కదా, ఎవరు మన కొండా విజయన్ అని ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ప్రశ్నించారు కదా, ఆయన గోల్డ్ తీసేసుకున్నారు. మీ పేరు బయటకి ఎందుకు వచ్చింది అక్కడ ఎంతో మంది ఉండగా? మరి దాన్ని బట్టి మీరే ఆలోచన చేయాలి. మరి ఎంతో మంది గోల్డ్ మ్యాన్లు ఉండగా ఇప్పుడు కొండ విజయన్న గారి ఫోన్లో నా ఒక్కని డేటాయే ఉంటుందా, నా ఒక్కని ఫోటోనే ఉంటుందా, ఇంకెవరి ఉండవా? ఇది ఆలోచించాల్సిన విషయమే. ఇంకెవరివి ఉండవా? నేను ఒక్కని మాత్రమే ఉంటానా? నా ఒక్కని కాంటాక్టే ఉంటుందా? ఎంతమంది ఉన్నారు? అసలు మీ కాంటాక్ట్ ఆయన దగ్గర ఎందుకు ఉంది? మీ ఫ్రెండ్స్ గతంలో అన్న అందరితో నాకు పరిచయాలు ఉన్నాయి. ఎప్పుడైనా ఫంక్షన్స్ లో వెళ్ళినప్పుడు వాళ్ళు వస్తారు, నేను వస్తాను, అందరం కలిసి తిరుగుతాం, అందరం కలిసి ఫోటోలు దిగుతాం, అన్ని దిగుతాం. అట్లా ఉండింది. గతంలో పరిచయం అయితే ఉంది. మీ ఇద్దరికి అన్న గొడవలే? విజయన్నకు మీకు గతంలో గొడవలు? నాకు ఎవరితో ఎటువంటి గొడవలు లేవన్నా, ఎవరితో ఎటువంటి గొడవలు లేవు, నాకు ఎవరితో ఎటువంటి ప్రాబ్లం లేదు. నా ఎదుగుదలను చూసి ఇది మొన్న వేసుకొని ఇట్లా అయిపోతున్నాడే అని చూసి ఇది చేయడం తప్ప అంత. ఇంకో విషయం, వాళ్ళని 10-15 వేసుకొని నేను తిరగాను. ఒక మాట. ఇప్పుడు ఇంకో పెద్ద దాంట్లో ఉండేది, అదేమైంది? అదే చెప్పే కదా నా ఐటీ రైట్స్ అది అయినా అని చెప్పి తీసుకుపోయిలా. తీసుకొని పోలే. ఇప్పుడు అంత పెద్దది ఊకే అంత వేసుకొని తిరగలేం కదన్నా. ఏదో పండగో పబ్బమో లేకపోతే ఇంకేదన్నా ఉందో అని చెప్పి ఆ ప్రాబ్లం అవుతుంది కాబట్టి అన్నీ క్లారిఫై చేసిన తర్వాత అప్పుడు మా కళ్ళ పండుగ ఉండేది కదన్నా, పెద్ద పెద్ద గరవడితే అంత పెద్ద వెంకటేశ్వర స్వామిలా గరవడుతున్నారు. అది బయటికే అన్న, లోపలే కాదు, మా వాళ్ళు ఫీల్ అవుతారు అట్లా. అట్లా ఇంకో విషయం, టీవీ9 ద్వారా కూడా మనం ఫేక్ కాదు అని చెప్పడం జరిగింది. అన్న టీవీ9 ద్వారా మీరు పూర్తి ఫేక్ అనేది నిరూపణ అయిందంటే మీరేమో కాలేదంటారు ఏంటి? ఏమో మరి నాకైతే ఐడియా కాదన్న. ఇప్పుడు టీవీ9 ఇంటర్వ్యూలో అంత క్లియర్గా ఈయన ఫేక్ అని ఆమె యాంకర్ చెప్పేసింది, మొత్తం ఫేకే, బంగారం కాదు ఇదంతా ఉట్టి రాగి, ఇనుము, అంటే ఇత్తడి, రకరకాల లోహాలు ఉన్నాయి ఇందులో, పైన ఉట్టి బంగారం పూత పూసినవి అని చెప్పి డిక్లేర్ చేశారు వాళ్ళు. వాళ్ళేం డిక్లేర్ చేయలే అన్న, పూర్తిగా వీడియో వింటే మొత్తం విన్నా, అక్షరం విన్నా. ఏం విన్నారన్న దాంట్లో చెప్పండి ఒక మాట. ఏం పూర్తిగా విన్నారు? ఆమె ఏదో ఇట్లా ఇక ఒక యాంకర్ అన్న తర్వాత అడావిడ్ చేయాలి కదా, యాంకర్ అన్న తర్వాత కొంచెం అడావిడ్ చేయాలి. ఆ అడావిడ్లో ఇట్స్ ఫేక్ నేను చెప్తూనే ఉన్నా మీకు. మీరు అక్కడ నన్ను అడగండి, పిలిపించింది ఆయన ఎందుకు, ఆయన పిలిపించింది, ఇప్పుడు ఆయన పిలిపించింది ఆయన అడగండి, ఆయన చెప్తాడు. ఓకే, అదేదో అప్రాక్సిమేట్లీ ఆ లాకెట్లో 2 తులాలు, సరే ఆయన అనుకున్న ప్రకారం 2 తులాలు. 2 తులాలు ఎంత దాని కాస్ట్ ఎంత అన్నాడు? 3 లక్షల దాకా ఉంటుంది. 3 లక్షలు. సరే, ఇంకో ఐటమ్ ఆయన అనుకున్న ప్రకారం 5 తులాలు, దాని ప్రైస్ ఎంత? గట్టిగానే ఉంటుంది, 7.5. 10 లక్షల పైనే కదన్నా. అమ్మా కొంచెం పెద్ద ఫిగర్ అన్నా వేస్తే బాగుండేది, మరి 3 లక్షలు వేయడం ఏంది? మంచి అనిపించట్లే నాకు.